ఒక గొప్ప నాయకుడు ఎలా పుడతాడు? కేవలం ధైర్యసాహసాలతోనా, లేకపోతే దైవ సంకల్పం కూడా ఉండాలా? శివాజీ మహారాజ్ కథలో ఈ రెండూ కనిపిస్తాయి. సరే, ఈరోజు మనం ఆ చీకటి రోజుల్లోకి వెళ్ళి ఆ దైవిక ఖడ్గం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం. ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది కదా. ఇది ఏదో కట్టుకథ కాదండి. 1630లో దక్కన్ను అతలాకుతలం చేసిన మహాకరువు గురించి సాక్షాత్తూ షాజహాన్ ఆస్థాన చరిత్రకారుడే రాసిన వాస్తవమిది. ఆకలి ఎంత భయంకరంగా ఉందంటే కన్న కొడుకు మీద ప్రేమ కంటే ఆకలి తీర్చే అతని మాంసమే ఎక్కువైందట. ఆనాటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. 74 లక్షలు. ఇది కేవలం ఒక అంకె కాదు, ఆ మహాకరువు మింగేసిన ప్రాణాల సంఖ్య. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డుల ప్రకారం దాదాపు ఇన్ని లక్షల మంది ఆకలికి బలయ్యారన్నమాట. ఊర్లకు ఊర్లు జనసంచారం లేక శ్మశానలా మారిపోయాయి. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, మానవత్వానికే ఎదురైన ఒక పెను సవాలు. సరే, అసలు శివాజీ రాకముందు దక్కన్ పరిస్థితి ఏంటి? ఆ నిరాశ నిండిన చీకటి రోజుల్లోకి ఓసారి తొంగి చూద్దాం. ఒకవైపు ప్రజలు ఆకలితో అల్లాడిపోతుంటే, మరోవైపు పాలకులు ఏం చేస్తున్నారు? వాళ్లకేం పట్టలేదు. ప్రజలకు అందాల్సిన ధాన్యాన్ని కూడా తమ సైన్యాల కోసం పక్కదారి పట్టించారు. వాళ్ల దృష్టి అంతా యుద్ధాలమీదే ఉంది కాని జనం బతుకులమీద లేదు. ఇది ప్రకృతి చేసిన గాయమైతే, పాలకులు చేసిన ద్రోహం దాన్ని మరింత పెద్దది చేసింది. కడుపు నింపేవాళ్లే లేరనుకుంటే కనీసం కాపాడాల్సిన వాళ్లు కూడా కైవదిలేశారు. మన మరాఠా యోధులే చిన్న చిన్న పదవుల కోసం, వతన్ల కోసం ఒకరినొకరు నరుక్కుంటూ విదేశీ పాలకులకు సేవ చేస్తున్నారు. దీనికి తోడు తుల్జా భవానీ లాంటి దేవాలయాలను కూల్చేసి ప్రజల్లో ఉన్న ఆ చివరి ఆశను కూడా చంపేయాలనే ప్రయత్నం. అంటే అది కేవలం ఆకలి మాత్రమే కాదు, వాళ్ల ఆత్మవిశ్వాసంపై జరిగిన దాడి అన్నమాట. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ప్రజలంతా ఒక్కటే కోరుకుంటున్నారు, మమ్మల్ని కాపాడేవాడు ఎవడైనా రాకపోతాడా, మాకు ఆశ చూపించే నాయకుడెవరైనా లేరా అని. ఆ ప్రశ్నకు సమాధానంగానే ఒక కొత్త శకం మొదలైంది. అయితే ఆ చీకటిని చీల్చడానికి ఒక మనిషి మాత్రమే సరిపోలేదు, ఒక దైవిక శక్తి కూడా తోడవ్వాల్సొచ్చింది. అదే దేవత మరియు ఖడ్గం. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. శివాజీ లక్ష్యం కేవలం యుద్ధాలు గెలవటం, రాజ్యాలు సంపాదించడం కాదు. ఆయన కల ఇంకా పెద్దది. అదే హిందవీ స్వరాజ్యం. సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనమే పాలించుకోవటం. బయటివాళ్ల పెత్తనం కాదు, మన ప్రజల కోసం, మన సంస్కృతి కోసం మనమే నిర్మించుకునే రాజ్యం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక అద్భుతమైన మలుపు. పురాణాల ప్రకారం ఏమైందంటే, సాక్షాత్తు తుల్జాభవానీదేవి ప్రత్యక్షమై శివాజీకి ఒక ఖడ్గాన్నిచ్చిందట. ఈ బానిస సంఖ్యలను తెంచు అని ఆజ్ఞాపించిందట. ఇప్పుడు చూడండి, శివాజీ కేవలం ఒక యోధుడు కాదు, ఆయన ఒక దైవకార్యం మీదున్నాడు. ఏ సుల్తాన్, ఏ బాద్షా ఇవ్వలేని ఒక పవిత్రమైన అధికారం ఆయన చేతికి వచ్చింది. ఆ ఖడ్గం చేతికి రాగానే అదొక సింబల్ అయిపోయింది. దాన్ని చూసిన ప్రజల్లో, సైనికుల్లో ఒక కొత్త ధైర్యం వచ్చింది. మనం చేస్తున్నది కేవలం తిరుగుబాటు కాదు, ఒక ధర్మయుద్ధం అనే నమ్మకం కలిగింది. ఆ ఖడ్గం ఒక సైనికుణ్ణి రక్షకుడిగా మార్చేసింది. సరే, పురాణం అద్భుతంగా ఉంది. మరి ఈ కథ వెనుకున్న అస్సలు చరిత్రేంటి? ఆ ఖడ్గాల వాస్తవమేంటి? ఇప్పుడు ఆ పురాణం నుంచి కాస్త చరిత్రలోకి వెళ్దాం. చాలామందికి శివాజీ ఖడ్గాల విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. భవానీ తల్వార్, జగదాంబ తల్వార్, ఏది ఏంటి అని. చూడండి, భవానీ తల్వార్ అనేది పురాణంలో దేవత ఇచ్చిన ఖడ్గం. కాని ఇప్పుడు మనం లండన్లో చూస్తున్నది జగదాంబ తల్వార్. దాని కథ వేరు. ఒకటి యుద్ధానికి, దైవిక శక్తికి చిహ్నమైతే, మరొకటి ఉత్సవాలకు, రాజరికానికి చిహ్నం. రెండింటి బ్లేడ్లు యూరప్ నుంచొచ్చినవే అయినా వాటి వెనుకున్న కథలు మాత్రం పూర్తిగా వేరు. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన, బహుశా షాకింగ్ విషయం కూడా ఉంది. లండన్లో ఉన్న ఆ జగదాంబ ఖడ్గం మీద IHS అనే క్రైస్తవ చిహ్నముంది. జీసస్ మానవుల రక్షకుడు అనే దీనికి అర్థం. దీనివల్ల మనకేం తెలుస్తుంది? శివాజీకి మూలాలు, మతాలు ముఖ్యం కాదు, నాణ్యతే ముఖ్యం. ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ టెక్నాలజీ ఉంటే దాన్ని తెప్పించుకోవడానికి ఆయన వెనుకాడలేదు. ఇదైన ప్రాక్టికల్ ఆలోచన విధానానికి, దూరదృష్టికి నిలువుటద్దం. సరే, ఇప్పటిదాకా మరాఠా చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ కథకు మన తెలుగు నేలతో ఉన్న బంధమేంటి? ఇప్పుడు ఆ కథను మన శ్రీశైలానికి తీసుకొద్దాం. ఈ టైంలైన్ను ఓసారి చూడండి. కరువు కాలంలో పుట్టారు, చిన్న వయసులోనే స్వరాజ్య ప్రమాణం చేశారు, 1674లో ఛత్రపతిగా పట్టాభిషేకం, ఆ తర్వాత ఆయన దృష్టి దక్షిణం వైపు పడింది. అలా 1677లో ఆ చారిత్రాత్మక ప్రయాణం ఆయన్ను మన శ్రీశైలానికి తీసుకువచ్చింది. మన శ్రీశైలంలో శివాజీ చూపించిన భక్తి అసాధారణమైనది. మల్లికార్జున స్వామిని, భ్రమరాంబమ్మవారిని దర్శించుకుని ఎంతగా పారవశ్యం చెందారంటే, అమ్మవారికి తన తలనే బలిగా సమర్పించడానికి సిద్ధపడ్డారట. అప్పుడు అక్కడి పూజారులు వారించి, రాజా, నీ ప్రాణం దేశానికి, ధర్మానికి అవసరం అని చెప్పారట. దానికి గుర్తుగా, తన భక్తికి ప్రతీకగా ఆలయానికి ఉత్తర గోపురాన్ని నిర్మించారు. యాత్రికుల కోసం అన్నదాన సత్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఆయన భక్తికి సాక్ష్యం ఈనాటికి మన కళ్లముందే ఉంది. అందుకే మనమంటోంది, శివాజీ కథ కేవలం మరాఠాల చరిత్ర కాదు, అది మనందరిది, మన దక్కన్ వారసత్వం. శ్రీశైలం మట్టిలో ఆ వారసత్వం పవిత్రమైంది. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక దైవిక కథ, ఒక పదునైన ఖడ్గం.
ఈ రెండింటినీ కలిపి ఒక నాయకుడు ఒక సామ్రాజ్యానికి పునాది ఎలా వేయగలడు? బహుశా ఆ ప్రశ్నకు సమాధానమే ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం.